టిపియుఎస్ ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండ ఏకశిలా పార్క్ వద్ద ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న 6 డిఏలను తక్షణమే విడుదల చేయాలని, పిఆర్సి నివేదికను ప్రకటించిన 51% ఫిట్మెంట్ అమలు చేయాలని కోరారు. 2003 డిఎస్సి ద్వారా నియమితులై ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సర్వీస్ టీచర్లకు టెట్లో 40% మార్కులను అర్హతగా పరిగణించాలని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 విధానం ప్రకారం ట్రెజరీ ద్వారా నేరుగా జీతాలు చెల్లించే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా అధ్యక్షుడు తపస్ ఈ రోజున సకల జనుల సమ్మెలో పాల్గొని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రజల యొక్క బాధలు మారతాయని, తీరుతాయని తెలంగాణ తెచ్చుకున్నాము. కానీ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత వచ్చిన ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించింది. కానీ ఎవరికి ఏ న్యాయం జరగకుండా అన్యాయమే చేసింది ఆ ప్రభుత్వము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తన మేనిఫెస్టోలో ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలకు సంబంధించి అన్ని పెండింగ్ డిఏలు, పిఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం కూడా ఉద్యోగ ఉపాధ్యాయులను విస్మరించింది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను ఈ ప్రభుత్వానికి, దేశ చరిత్రలో 6 డిఏలు పెండింగ్లో ఏ రాష్ట్రంలో లేవు. 3 సంవత్సరాలు పిఆర్సీ పెండింగ్లో ఏ రాష్ట్రంలో లేదు. దయచేసి ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున నేను కోరుచున్నాను, వెంబడే పిఆర్సీ అమలు చేసి డిఏలు కూడా విడుదల చేసి ఉద్యోగ ఉపాధ్యాయుల బాధలను తీర్చాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అలా ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణలో భాగంగా మరి మండల స్థాయిలో నిరసన కార్యక్రమాలు ముగించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా మరి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము, మరి ముఖ్యమంత్రి వర్యులు మనకు మొన్ననే పిఆర్సీకి సంబంధించినటువంటి రిపోర్టు కూడా తెప్పించామని చెప్పి 2 నెలల కాలం గడిచింది. ఇప్పటి వరకు దాదాపుగా మన పిఆర్సీ అమలు చేయాల్సినటువంటి పరిస్థితి, అంటే గత 3 సంవత్సరాల క్రితము 1 జూలై 2023 నుంచి అమలు చేయాల్సినటువంటి పిఆర్సీని ఇంతవరకు గతి లేదు. మరి ఈ ప్రభుత్వము రాకముందు పాత ప్రభుత్వము ఉన్నప్పుడు 3 డిఏలు మాత్రమే పెండింగ్లో ఉండే. మరి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 3 డిఏలు కాస్త 6 డిఏలుగా పెండింగ్లో పడిపోయినటువంటి పరిస్థితి. మన దేశం మొత్తంలో కూడా ఇటువంటి దయనీయ పరిస్థితి, ఉద్యోగుల పరిస్థితి ఎక్కడ కూడా లేదు.